ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ కంచగచ్చిబౌలి వివాద పరిష్కారంపై వరుస భేటీలు కొనసాగుతున్నాయి. మంత్రుల కమిటీలో హెచ్సియు ఉపాధ్యాయ సంఘం పౌర సమాజ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. మరోసారి హెచ్సియులో నిషేధాజ్ఞను వెనక్కు తీసుకోవాలి అని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. స్టూడెంట్స్ పై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నారు. ఇదే విషయంపై భేటీలో చర్చిస్తూ ఉన్నారు. కంచగచ్చిబౌలి వివాద ఘటనపై వరుస సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రుల కమిటీతో హెచ్సియు ఉపాధ్యాయ సంఘం అలాగే పౌర సమాజ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. నిన్న కూడా మనం చూసాము. ఆవిడ ఆధ్వర్యంలో ఈ హెచ్సియు వివాదానికి సంబంధించి మంత్రులతో కూడా ఆవిడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హెచ్సియులో నిషేధాజ్ఞలు ఎత్తివేయాలి, అలాగే స్టూడెంట్స్ పై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాలు ఈ మీటింగ్ లో కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భేటీలో ఈ అంశానికి సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. కంచగచ్చిబౌలి వివాద పరిష్కారంపై వరుస భేటీలు కొనసాగుతున్నాయి. కంచగచ్చిబౌలి వివాద పరిష్కారంపై వరుస భేటీలు కొనసాగుతున్నాయి. భేటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఆవిడ ఆధ్వర్యంలో వరుస భేటీలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా మనం చూసాము. మంత్రులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే ఇవాల్టి భేటీలో హెచ్సియు ఉపాధ్యాయ సంఘం అలాగే పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. హెచ్సియులో నిషేధాజ్ఞలను వెనక్కు తీసుకోవాలని వారు కోరారు. అలాగే స్టూడెంట్స్ పై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ విషయాలకు సంబంధించి ఈ భేటీలో ప్రస్తావనకు తీసుకురాగా ఏ విధంగా తదుపరి కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా ఈ వ్యవహారంలో ముందుకెళ్లాలి అన్న దానిపై మీనాక్షి నటరాజన్ చర్చిస్తూ ఉన్నారు మంత్రులతోటి. అలాగే ప్రజా సంఘాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. హెచ్సియులో నిషేధాజ్ఞను వెనక్కు తీసుకోవాలి, స్టూడెంట్స్ పై కేసులు ఎత్తివేయాలని కూడా వారు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, కూడా సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మంత్రుల కమిటీ ఇద్దరు కూడా సచివాలయంలో కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఈ 400 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన అంశాలపై విద్యార్థులు ఆ హెచ్సియుకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కావడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బేరీజు వేస్తూనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గత 3 రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసి అటు మంత్రుల బృందంతో విద్యార్థి సంఘం నేతలతో పౌర సమాజం ప్రతినిధులతో భేటీ అయి కావడం జరిగింది. 400 ఎకరాల భూముల విషయంలో రాజుకున్న వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చర్చలో ప్రధానంగా విద్యార్థి సంఘం నేతలు పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై ఉంచిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్న ఒక డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని అంటే అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందని మంత్రుల ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే మంత్రులు మాత్రం ఆ కేసులు ఎత్తివేసేందుకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు మనకు సమాచారం అవుతుంది. కేసులు ఎత్తివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, న్యాయపరంగా కేసులు రాబోయే రోజుల్లో ఎత్తివేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటికీ యూనివర్సిటీకి చెందిన 2 విద్యార్థులు పోలీసుల అదుపులో ఉండడంతో వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కూడా మంత్రులు సానుకూలంగా చట్టపరంగా ఆ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ భూమికి సంబంధించి కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రభుత్వ పరంగా శాంతియుతంగా ఎలా సమస్యను అధిగమించాలన్న దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. 3 రోజుల పాటు వివిధ ప్రజా సంఘాలు, ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నేతలతో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కావడం జరిగింది. 3 రోజుల పాటు వరుసగా సమీక్షలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఇందుకు సంబంధించి పలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. మంత్రుల కమిటీ అంటే సమస్యను సులువుగా అధిగమించేందుకు మంత్రులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు నివేదిక, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నివేదికలకు అంటే అభిప్రాయాలకు అనుగుణంగా మంత్రులు కూడా త్వరలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సచివాలయం నుంచి వెళ్లిపోయారు. రేపు ఎల్లుండి 2 రోజులు అహ్మదాబాద్లో ఏఐసిసి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ 2 రోజుల సమావేశాలు ఏఐసిసి సమావేశాల అనంతరం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ కంచగచ్చిబౌలికి సంబంధించి అంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ వ్యవహారానికి ఎలా పులి స్టాప్ పెట్టాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. హరీష, థాంక్యూ శ్రీకాంత్.